వైసీపీ అధినేత జగన్పై టీడీపీ నేత వర్లరామయ్య ఫైర్ అయ్యారు. అధికారం కోల్పోయినా జగన్కు ఇంకా అహంకారం తగ్గలేదని మండిపడ్డారు. అక్రమ కేసుల విషయంలో శిక్షలు తప్పవని వర్లరామయ్య హెచ్చరించారు. పిన్నెల్లి లాంటి వాళ్లు అమాయకులని చెప్పడం జగన్కే చెల్లుతోందని మండిపడ్డారు. ఒకే కొరకు ఒక తానులో గుడ్డలే కదా మీరు అని పిన్నెల్లి, లేకపోతే మీరు ఏ కోణంలో అతను మంచివాడు కనపడ్డాడు? ఏ కోణంలో అయ్యా? ఏ కోణంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి మంచివాడిగా కనపడ్డాడు? ఎన్నో కేసులు పోలీస్ స్టేషన్ దాకా రాలేదు. వీళ్ళు చేసిన అన్నదమ్ములు చేసిన ఘోరాలు నేరాలు పోలీస్ స్టేషన్లో చెప్పడానికి భయపడ్డారు. పోలీసులు భయపడ్డారు. నిజం చెప్పాలంటే పోలీసులు ఉచ్చబోసారు వీళ్ళ దెబ్బకి. మాచర్ల పోలీసులు ఈ అన్నదమ్ముల దెబ్బకి ఉచ్చబోసారు. నేను అనాలంటే వాడుక భాషలో అర్థమయ్యే భాషలో అనాలంటే మాచర్ల పోలీసులు వీళ్ళిద్దరు దెబ్బకి ఉచ్చబోసారు. వీళ్ళిద్దరు పోలీసులు కూడా. అటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఏ కోణంలో మీకు కనపడ్డాడు మంచివాడుగా? ఏ రకంగా అతని మీద ఏ తప్పుడు కేసు పెట్టారు? ఈవీఎం పగల కొట్టింది తప్ప, సిఐని కొట్టింది తప్ప, ఏ కోణంలో మీకు మంచివాడుగా కనపడ్డాడు? మీరు చెబుతున్న అబద్ధాల్లో ఇదొకటి. మీరు నోరు తెస్తే, జగన్మోహన్ రెడ్డి గారు నోరు తెస్తే అబద్ధాల పుట్ట. ఆ అబద్ధాల్లో ఇదొకటి. పిన్నెల్లి మంచివాడు, బాలుడంట, చిన్నవాడంట. పిన్నెల్లి చిన్నవాడంట. బాబు దొరికితే నిన్ను కూడా వేస్తాడు. ఆయన చిన్నవాడేంటి, బాలుడేంటి, మంచివాడేంటి? ప్రజలు గెలిపించారు. ప్రజలు గెలవటం వేరు, మాచల్లో ఆ గెలుపు అది. అందుకే నేను అంటున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి నేరస్తుడికి ఆశ్రయం ఇచ్చి ప్రోత్సహించిన మీరు కూడా నేరస్తులే. పిన్నెల్లి చేసిన ప్రతి నేరంలో మీ హస్తం ఉంది. పిన్నెల్లి మాచర్లలో చేసిన ప్రతి అరాచకం వెనుక జగన్మోహన్ రెడ్డి గారి అభయహస్తం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారి ప్రోత్బలంతో, ఆయన అభయంతో, ఆయన హామీతోటే ఎంత రెచ్చిపోయి అతను మాచర్లలో ఒక భయానక వాతావరణం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.